చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. BNS 35(3) కింద నోటీసులు ఇచ్చి పంపించాలని పోలీసులకు కుప్పం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, పోలీసుల వ్యవహార శైలి ఎంత అరాచకంగా ఉంటోందో అనేది ఈ ఘటన రుజువు చేస్తున్న పరిస్థితి. ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బిందు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులతో, ఈ సోషల్ మీడియా తప్పుడు కేసులతో ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలన్నటువంటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరి పైన సోషల్ మీడియా అక్రమ కేసులో ఆయన గతంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. మళ్ళీ ఆయన్ను ఏదైతే BNS 35(3) కింద నోటీస్ ఇవ్వకుండా అక్రమ నిర్బంధం చేయడం పట్ల కోర్టు మరొకసారి కుప్పం పోలీసులకు చివాట్లు పెట్టింది. కుప్పం ఏదైతే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మరొకసారి కుప్పం పోలీసులకు చుక్కెదురైంది. ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించి వేయాలంటూ కోర్టు చెప్పడంతో ఒక్కసారిగా ఈ యొక్క కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం రెట్టింపైంది. ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి ముందుగానే ఈ యొక్క సోషల్ మీడియాలో తప్పుడు కేసులతో అక్రమ నిర్బంధం చేసినటువంటి ఘటన గత ఈ నెల 13వ తారీఖు నాడు జరిగింది. ఆ తర్వాత ఆయన 15వ తారీఖున అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ కూడా మంజూరైంది. ఇది మర్చిపోకముందే మరొకసారి ఆయనకు నోటీసులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం పైన కోర్టు మరొకసారి చివాట్లు పెట్టింది. ఆయనకు మరికొద్దిసేపట్లో కుప్పం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి నోటీసులు జారీ చేసి విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఇక్కడ కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున అయితే పోలీసులు మోహరించి ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.